We continue our study today on the theme of all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే అధ్యయనమును ఈ రోజు కూడా మనం కొనసాగిద్దాం. We've been looking in past days on Matthew chapter 28 verse 20, which గత కొద్ది దినములుగా మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. I call as the neglected part of the Great Commission. మనకు అప్పగించబడిన గొప్ప పనిలో ఇది నిర్లక్ష్యం చేయబడిన భాగం అని నేను పిలుస్తాను. That we have to teach those who are born again Christians every single thing that Jesus commanded. Teach them to do it. తిరిగి జన్మించిన క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులను అయితే ఆజ్ఞాపించారో వాటన్నిటిని గైకొనమని బోధించటం. And we must not be satisfied if you're a Christian leader or preacher or shepherd until your flock is actually doing what Jesus commanded. Not just one or two things, but every single thing. నువ్వు ఒక క్రైస్తవ నాయకుడిగా, బోధకునిగా, కాపరిగా ఉన్నట్లయితే నీ మందలోని వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే ఆజ్ఞాపించారో అవన్నీ గైకొనేదాకా, ఏదో 1-2 కాదు, సమస్తమును గైకొనేదాకా నీవు సంతృప్తి పడకూడదు. Until everyone in your flock loves all their enemies, blesses everyone who curses them. మీ మందలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ శత్రువులందరినీ ప్రేమించే వరకు, తమను శపించే వారిని దీవించే వరకు కూడా, free from the love of money, free from anger, free from lusting with their eyes. ధనాశ నుండి విడిపించబడే వరకు, కోపం నుండి విడిపించబడే వరకు, మోహపు చూపుల నుండి విడిపించబడే వరకు. Your job is not completed as a Christian leader. It's not enough. ఒక క్రైస్తవ నాయకునిగా నీ పని పూర్తవనట్లే, అది సరిపోదు. To get them to say, my sins are all forgiven, I'm on my way to heaven. నా పాపములన్నీ క్షమించబడ్డాయి, నేను పరలోకానికి వెళ్తున్నాను అనటం సరిపోదు. That is an incomplete fulfillment of the Great Commission. దేవుడు అప్పగించబడిన గొప్ప పని విషయంలో అది ఎంత అసంపూర్ణంగా ఉన్నట్లుగా ఉంటుంది. Unfortunately, there's a lot of lack of completion దురదృష్టవశాత్తు మనం చూసినట్లయితే ఎంతో అసంపూర్ణంగా ఇది ఉంది in the Great Commission that the Lord has given us. దేవుడు మనకు అప్పగించిన గొప్ప పని విషయంలో. I believe we must be honest with Scripture. నేను నమ్మేది ఏంటంటే లేఖనాల విషయంలో మనం ఎంత యథార్థంగా ఉండాలి. If you believe that Jesus said these words, all authority in heaven and earth is given to me, Matthew 28 verse 18. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడని మీరు నమ్మినట్లయితే, and if I submit to that authority, ఆ అధికారానికి నేను లోబడినట్లయితే, if I say, Lord, I am not here to preach the gospel that I think is right. ఓ ప్రభువా, నేను ఏదైతే సరైనది అనుకుంటున్నానో ఆ సువార్తను బోధించడానికి నేను ఇక్కడ లేను. You got all authority in heaven and on earth, and you got all authority over me, Matthew 28 verse 18. పరలోకంలోను భూమి మీదను సర్వాధికారం మీకున్నది, నా మీద కూడా మీకు సర్వాధికారం ఉంది, మత్తయి సువార్త 28:18 ప్రకారం. And you have commanded me to go, and therefore I go, verse 19. వెళ్ళమని మీరు ఆజ్ఞాపించారు ప్రభువా, అందును బట్టి నేను వెళ్తాను. వెళ్ళమని మీరు ఆజ్ఞాపించారు 19వ వచనం ప్రకారం. And you commanded me to go and not just make converts, మీరు వెళ్ళమని ఆజ్ఞాపించింది కేవలం ఇతరులను మార్చడానికి కాదు, but make disciples who put Christ first in every area of their life. మొట్టమొదటిగా వారిని శిష్యులుగా చేసి వారి జీవితంలో ప్రతి విషయంలోనూ ప్రభువునే ప్రథమంగా పెట్టుకునేటట్లు చేయటం. You've called me to baptize them in the name of the Trinity, Father, Son and Holy Spirit. త్రిత్వ నామంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిజం ఇవ్వమని మీరు మాకు ఆజ్ఞాపించారు. And then after that, you've commanded me, because I'm under your authority, to teach them to do every single thing that you've commanded me. ఆ తర్వాత మేము మీ అధికారం క్రింద ఉన్నాం కాబట్టి మీరు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనమని మీరు వారికి బోధించుడి అని చెప్పారు. By doing it first in my life and then teaching others to do it. మొదటిగా నా జీవితంలో వాటిని గైకొనమని ఇతరులకు బోధించటం. And then I can claim your promise in Matthew 28 verse 20 that you will be with me till the end of the age as I seek to do this ministry. అప్పుడే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోగలను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, నేను ఈ పరిచర్యను నెరవేరుస్తున్నాను కాబట్టి నేను దీన్ని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవచ్చు. This is God's will for us. మన యేళ్ళ దేవుని చిత్తం ఇదే. And as we go around proclaiming this message, మనం వెళ్ళి ఈ సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు, then we are teaching people
what Jesus taught and will complete the Great Commission. యేసు ఏదైతే బోధించాడో దానిని మనం ఇతరులకు బోధిస్తాం. ఆ విధంగా దేవుడు మనకు అప్పగించిన గొప్ప పనిని మనం పూర్తి చేస్తాం. Otherwise, we're doing an unfinished job. లేనట్లయితే పూర్తి కాని పనినే మనం చేస్తున్నట్లుగా ఉంటుంది. So that's what we've been looking at in these past days. గత కొద్ది దినముల నుండి దీన్నే మనం చూస్తూ ఉన్నాం. The things that Jesus commanded. We started at Matthew 4, the very first words that Jesus spoke. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన సంగతులను మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన మొదటిసారిగా మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. After his anointing, a number of passages there. ఆయన అభిషేకించబడిన తర్వాత చూసినట్లయితే అనేక వాక్య భాగాలు అక్కడ ఉంటాయి. And if you have a red letter Bible that shows the words of Jesus in red, you'll be easily be able to go through the Gospels. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు ఎర్రని అక్షరాలతో కలిగి ఉన్న బైబిల్ను మీరు కలిగి ఉన్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను మీరు చూడవచ్చు సువార్తల్లో. And see all the things that Jesus taught, all the things that he commanded. యేసు ప్రభు ఏమేం బోధించారో మీరు చూడొచ్చు. యేసు ప్రభు ఏ సంగతులను ఆజ్ఞాపించారో కూడా మీరు చూడవచ్చు. Which we are to teach every single person. వాటన్నిటిని మనం ప్రతి ఒక్కరికి బోధించాల్సిన అవసరం ఉంది. So we may move today to Matthew 4 and verse 19. ఈరోజు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. Which is the next thing we read of Jesus' words in Matthew's Gospel chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన తరువాత మాట్లాడిన మాటలను మనం చూస్తున్నాం. Where he said to Peter and Andrew, whom he saw casting a net by the sea, "Follow me, and I will make you fishers of men." పేతురు అంద్రేయ సముద్రంలో వల వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఈ విధంగా చెప్పారు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. Now in our last study, we saw him saying, "Repent." మన గత అధ్యయనంలో మారు మనసు పొందుడి అని ఆయన చెప్పినట్లుగా మనం చూసాం. So the first step is repentance. మొదటి మెట్టు మారు మనసు పొందటం. And the next step is to follow him. రెండవ మెట్టు ఏంటంటే ఆయన వెంబడించటం. In other words, repentance, as I said last time, was a turning around, an about turn. ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ మారు మనసు పొందటం అంటే మనసును త్రిప్పుకోవటం, పూర్తిగా మనసును తిప్పుకోవటం. I spent my life following after money, earthly things, ఇప్పటి వరకు నా జీవితంలో నేను డబ్బుని వెంబడించాను, భూ సంబంధమైన వాటిని వెంబడించాను, following after men perhaps, బహుశా మనుషులను వెంబడించాను, or women, or whatever it is. లేక స్త్రీలను వెంబడించాను, ఏదైనా సరే. And now I turn around from all that and follow Jesus Christ. ఇప్పుడు వాటన్నిటి నుండి నేను తిరిగి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాను. Repentance is the turning around, and following is running the race behind him. మారు మనసు పొందటం అంటే ఆయన వైపు తిరగటము, ఆయన వెంబడించటం అంటే పరుగు పందెంలో ఆయన వెంట పరిగెత్తటం. We run the race looking unto Jesus. Hebrews 12 verse 1 and 2, the author and finisher of our faith. యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే అయి ఉన్నాడు. He does not ask us to run a race that he himself did not run. ఆయన పరుగెత్తని పరుగు పందెంలో మనల్ని పరిగెత్తమని ఆయన అడగట్లేదు. He came to earth as a man. ఒక మానవునిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. Emptied himself, we read in Philippians chapter 2 and verse 5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ప్రకారం తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. Of equality with God. దేవునితో సమానుడయ్యుండి కూడా. Philippians 2 verse 6. He did not regard equality with God as something to be held on to tightly. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. But emptied himself not of his person as God. That God can never do. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఒక దేవునిగా తను తాను ఖాళీ చేసుకోలేదు. God can never cease to be God. దేవుడు కాకుండా ఎప్పటికీ ఉండలేడు. Any more than you and I can cease to be a human being. నీవు నేను మనుషులంగా కాకుండా ఎప్పటికీ ఉండలేము. God will always remain God. When Jesus Christ, the second person of the Trinity, దేవుడు ఎల్లప్పుడూ దేవుడుగానే ఉంటాడు. త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభు came to this earth, he was still God. That's why he could accept worship. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుడుగానే ఉన్నాడు. అందుకే ఆయన ఆరాధనను కూడా అంగీకరించాడు. 7 times we read in the Gospels that people worshipped him and he accepted it. ప్రజలు ఆయనకు 7 సార్లు ఆరాధన చేసినట్లుగా సువార్తల్లో మనం చూస్తాం. దాన్ని ఆయన అంగీకరించాడు కూడా. Unlike
the angels in heaven, unlike Peter when Cornelius tried to worship him. పరలోకంలో ఉన్న దేవదూతల ఆరాధన అంగీకరించలేదు. కొర్నేలి పేతురుని ఆరాధన చేస్తున్నప్పుడు పేతురు అంగీకరించలేదు. Jesus accepted it readily because he was God. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించారు, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి. He had a right to be worshipped. ఆయన ఆరాధించబడటానికి యోగ్యుడు, ఆయనకు అర్హత ఉంది. He forgave sins, which only God can do. ఆయన పాపములను క్షమించాడు, దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు. We can tell people God forgives their sins, but Jesus forgave them directly. He said, I forgive you. దేవుడు మీ పాపములను క్షమిస్తాడు అని మనం ఇతరులకు చెప్పొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే తానే పాపములను క్షమించాడు. He was God, but what did he empty himself of? He emptied himself of those privileges he had as God. ఆయన దేవుడై ఉన్నాడు, మరి ఏ విషయంలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు? దేవునిగా ఆయనకున్న ఆధిక్యతల విషయంలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. For example, God can never be tempted, the Bible says in James 1. ఉదాహరణకు మనం చూసినట్లయితే బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు శోధించబడడు అని రాయబడి ఉంది. But we already saw in Matthew 4 how Jesus was tempted. కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాము యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా శోధించబడ్డారు. That's one of the privileges he gave up. That's what he emptied himself. ఆయన విడిచిపెట్టిన ఒక ఆధిక్యత ఇది. ఆ విధంగా అలాంటి విషయాల్లో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. He would be tired and he would sleep in a boat. God is never tired. ఆయన అలసిపోయి పడవలో విశ్రాంతిని తీసుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ అలసిపోడు. Jesus was hungry. God is never hungry. యేసుక్రీస్తు ప్రభువారు ఆకలిగొని ఉన్నారు. దేవునికి ఎప్పుడు ఆకలి అవ్వదు. There are many things Jesus gave up. He had the privilege to call 72,000 angels to defend him in the Garden of Gethsemane. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా అనేక ఆధిక్యతలను ఆయన విడిచిపెట్టుకున్నారు. కావాలంటే ఆయన 72,000 మంది సైనికులను పిలవచ్చు తను తాను కాపాడుకోవటానికి గెత్సెమనే తోటలో. But he would not call them. కానీ ఆయన వారిని పిలవలేదు. He emptied himself of that power. తను కలిగిన ఆ శక్తి విషయంలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. The resources and privileges he had as God, he gave up. దేవునిగా తాను ఎటువంటి ఆధిక్యతలను కలిగి ఉన్నాడో, ఎటువంటి వనరులను కలిగి ఉన్నాడో వాటన్నిటిని ఆయన విడిచిపెట్టాడు. When he was on earth, he even said, I don't even know the date of my second coming. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇలా చెప్పారు, నా రెండవ రాకడ ఏ రోజున జరుగుతుందో కూడా నాకు తెలియదు అని చెప్పారు. He had given up that knowledge which he now has, now that he's in heaven. ఆయనకి ఇప్పుడు దాని గురించి తెలుసు, ఆయన పరలోకంలో ఉన్నాడు, కానీ అప్పుడైతే దాన్ని విడిచిపెట్టుకున్నాడు. But when he was on earth, even that he did not know. కానీ ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దాని గురించి కూడా ఆయనకు తెలియదు. That omniscience, knowing everything that God had, he had emptied himself. దేవుడు కలిగి ఉండే ఆ సర్వ జ్ఞానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. And he had to go near a fig tree to see whether there was fruit on it. God can see whether there's a fruit on a fig tree from 1,000,000 miles away. ఒక అంజూరపు చెట్టుకి ఫలం ఉందో లేదో ఆయన దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం వచ్చింది. కానీ నిజానికి దేవుడైతే కొన్ని లక్షల కోట్ల మైళ్ళ నుండే అక్కడ ఫలం ఉందో లేదో చూడగలడు. But Jesus had to go near it. కానీ యేసుక్రీస్తు ప్రభు చాలా దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం వచ్చింది. There are many examples like this that show us that Jesus emptied himself of the privileges of being God. ఈ విధంగా దేవునిగా తాను కలిగిన ఆధిక్యతలన్నీ విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకున్న ఉదాహరణలు విషయాలు మనం అనేకమైనవి చూడవచ్చు. But not of being God himself. That's why he could be tempted. And why did he do that? అందుకే ఆయన శోధించబడ్డాడు. ఎందుకు ఆయన ఆ విధంగా చేశాడు? Because only then could he be an example for us and say to us, follow me. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఆయన మనకు మాదిరిగా ఉండి నన్ను వెంబడించుడి అని చెప్పగలడు. The very first words we read after he spoke on repentance in Matthew 4:17 is follow me. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మారు మనసు పొందుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత వెంటనే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే నన్ను వెంబడించుడి. Now think of this. If an angel from heaven came and wanted to teach us how to swim, ఉదాహరణకి మనం ఇలా చూసినట్లయితే పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి మీరు ఎలా ఈత కొట్టాలో నేను నేర్పిస్తాను అని చెప్పినట్లయితే, and he flies across the swimming pool and says, follow me. స్విమ్మింగ్ పూల్ మీదుగా ఎగురుకుంటూ వెళ్ళి నన్ను వెంబడించుడి అని చెప్పినట్లయితే Can you follow him? మీరు ఆ దేవదూతను వెంబడించగలరా? Can an angel teach you how to swim? Impossible. ఒక దేవదూత ఎలా ఈత కొట్టాలో మీకు నేర్పించగలడా? అసాధ్యం. You will have to say to him, hey angel, get rid of your wings first. Take a body like mine that sinks in the water, that's pulled down by gravity. అప్పుడు మీరు ఏం చెప్తారంటే ఆ దేవదూతతో, ఓ దేవదూత మొట్టమొదట నీ రెక్కలు కత్తిరించుకొని నా వంటి శరీరమును కలిగి ఉండు, ఆ గురుత్వాకర్షణ శక్తి బట్టి లోపలికి వెళ్ళే ఆ శరీరము. And then
Teach me how to swim. అప్పుడు ఎలా ఈత కొట్టాలో నాకు నేర్పించు. In other words, become like me. Take a body like mine, ఇంకో మాటలో చెప్పాలంటే నీవు నా వలే మారు, నా వంటి శరీరాన్ని ధరించుకో, which is constantly pulled down by gravity 24 hours a day. రోజుకి 24 గంటలు కూడా గురుత్వాకర్షణ శక్తి ద్వారా క్రిందకు లాగబడే శరీరం. And then show me how to swim. Then I can follow your example. అప్పుడు ఎలా ఈత కొట్టాలో నాకు నేర్పించు, అప్పుడు నీ మాదిరిని నేను వెంబడిస్తాను. Now, use that illustration. If Jesus came to earth and lived with all the resources he had as God, could never be tempted. ఈ సాదృశ్యాన్ని ఉపయోగించుకొని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చి దేవునిగా తాను కలిగిన ఆధిక్యతలన్నిటినీ ఉంచుకొని ఎప్పటికీ శోధించబడకుండా, I mean, the devil wouldn't come anywhere near him. అంటే అపవాది ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరకు కూడా రాకుండా, He could always just walk as God and says to me, follow me. That would be exactly like an angel with wings flying across a swimming pool and saying, follow me. ఆయన దేవునిగానే ఉంటూ దేవునిగా నడుస్తూ నన్ను వెంబడించుడి అని చెప్తే ఎలా ఉంటుందంటే, ఆ దేవదూత తన రెక్కలతో ఎగురుతూ ఆ స్విమ్మింగ్ పూల్ మీదుగా నన్ను వెంబడించండి అని చెప్పినట్లుగా ఉంటుంది. It would be taunting me to urge me to do something that he knows I cannot do. అది ఎలా ఉంటుందంటే, నేను చేయలేనని తెలిసి కూడా నన్ను వెంబడించండి అని ఒత్తిడి చేసినట్లుగా ఉంటుంది. God doesn't do that. దేవుడు ఆ విధంగా చేయడు. Jesus became, we read in Hebrews chapter 2, in all things exactly like his brothers. Hebrews chapter 2, verse 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయముల్లో కూడా తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. In order to become our high priest before God. దేవుని ఎదుట మన ప్రధాన యాజకునిగా ఉండటానికి. It says in Hebrews 2:17, he had to be made in all matters, in all things, exactly like his brothers. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17 విధంగా చెప్పబడింది, అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. And we are his brothers. మనము ఆయన సహోదరులమై ఉన్నాం. Those who received him as Lord become his brothers. ఎవరైతే ఆయన్ను ప్రభువుగా అంగీకరించారో వాళ్ళు ఆయనకు సహోదరులు అవుతారు. And therefore, he can say to us, follow me. కాబట్టి నన్ను వెంబడించుడి అని ఆయన మనకు చెప్పొచ్చు. In Hebrews 4 and verse 15 it says, this high priest can sympathize with our struggles in temptation. హెబ్రీ 4:15 ఈ విధంగా చెప్పబడింది, ఈ ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మన శోధనల్లో మన ఎడల సానుభూతి కలిగిన వాడు. You know, it's a struggle to overcome temptation. శోధనను జయించడం కూడా ఎంతో ప్రయాసంతో కూడిన పని. It's in the moment of temptation that we realize how weak we are. మనం శోధించబడుతున్న సమయంలోనే మనం ఎంత బలహీనమో మనకు అర్థమవుతుంది. We are so weak when it comes to temptation that even a little feather can knock us down. మనం శోధించబడుతున్న సమయంలో ఎంత బలహీనంగా ఉంటామంటే ఒక ఈక కూడా మనల్ని క్రిందకు పడవేయగలదు. One look at a pretty woman can make us sin. అందమైన అమ్మాయి వైపు ఒక్కసారి చూసినా కానీ అది మనల్ని పాపం చేసేటట్లు ప్రేరేపించగలదు. We can sin so easily when we have to tell a lie in order to get through some examination or certificate or something like that. Sign something false. ఏదో ఒక పరీక్షలో పాస్ అవటానికో లేక ఒక సర్టిఫికేట్ పొందటానికో అబద్ధాలు చెప్పే విషయంలో మనం ఎంతో సులువుగా పాపం చేస్తూ ఉంటాం. ఒక తప్పుడు సంతకాన్ని పెట్టే విషయంలో Just a feather is enough to knock us down into sin. మనల్ని పాపంలో పడవేయటానికి ఒక్క ఈక చాలు. Pride. We've done something good and immediately we can become proud. We're knocked down by a feather. మనం ఏదైనా మంచి చేసిన వెంటనే మనం గర్విస్తూ ఉంటాము. గర్వం అలాంటిది, ఒక చిన్న ఈక చాలు మనం పడిపోవటానికి. We are so weak. మనం ఎంతో బలహీనం. Think of a man whom you touch with a feather and he falls down. మనం ఎంతో బలహీనము. ఒకసారి మీరు ఈ విధంగా ఆలోచించండి, ఒక ఈకతో మీరు ఒక వ్యక్తిని అలా తాకినప్పుడు ఆ వ్యక్తి పడిపోయాడు అనుకోండి. How weak he is. That's how weak we are. ఆ వ్యక్తి ఎంత బలహీనో కదా, మనం కూడా అంత బలహీనమే when it comes to temptation. శోధన విషయంలోకి వచ్చేసరికి. And here we read of a high priest who can sympathize with our weakness. ఇక్కడ మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, మన బలహీనతల యందు ఆయన సహానుభవం కలిగిన వ్యక్తి. Why? Because he was tempted in all points as we are. ఎందుకంటే సమస్త విషయముల్లో మన వలె ఆయన శోధించబడ్డాడు. In all things, that's one thing, as we are, and yet did not sin, never fell. సమస్త విషయముల్లో మన వలనే శోధింపబడెను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. He was made like us, Hebrews 2:17, in all things. హెబ్రీ 2:17 ప్రకారం ఆయన
మన వంటి వాడు కావాల్సి వచ్చెను. He was tempted like us in all things, Hebrews 4:15. హెబ్రీ 4:15 ప్రకారం మన వలె అన్ని విషయముల్లో ఆయన శోధించబడ్డాడు. Put these two things together ఈ రెండు విషయాలను మీరు ఒక చోట పెట్టి చూసినట్లయితే and you see that Jesus Christ has every right to say to us, follow me. నన్ను వెంబడించుడి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పటానికి ఆయనకు అర్హత ఉంది, అధికారం ఉంది. We can never turn around and say to him, Lord, you don't know what I'm going through. మనం ప్రభు వైపు తిరిగి, ప్రభువా నేను దేని గుండా వెళ్తున్నాను నీకు తెలియదని చెప్పలేము. He'll say, I know very well. నాకు బాగా తెలుసని ఆయన చెప్తాడు. Because I became a man like you, 100% man. ఎందుకంటే నేను 100% మానవునిగా నీ వలె నేను వచ్చాను. The trouble with a lot of Christians is they have accepted Jesus Christ as 100% God, unlike some other cult groups. But they have not accepted Jesus Christ as 100% man. ఇప్పుడు క్రైస్తవులతో ఉన్న సమస్య ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా 100% వాళ్ళు అంగీకరిస్తారు. అయితే కొంతమంది తప్పుడు మత శాఖలకు సంబంధించిన వాళ్ళు అంగీకరించరు. కానీ క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవుడు అని అనేక మంది అంగీకరించరు. And that is as much a false teaching and heresy as to reject that he is 100% God. కాబట్టి ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడు కాదు అని తప్పుడు సిద్ధాంతాలను ఎవరైతే బోధిస్తారో ఇది కూడా అలాంటిదే. ఇది కూడా తప్పుడు సిద్ధాంతమే, దీన్ని నమ్మకపోవటం. The truth is in a balanced acceptance of both. He was not half God and half man like some people think. ఇక్కడ సత్యం ఏంటంటే, సమతుల్యత ఏంటంటే ఈ రెండింటిని అంగీకరించటమే. ఏదో కొంతమంది చెప్పినట్లుగా ఆయన సగం దేవుడు సగం మానవుడు కాదు. 50% God, 50% man. 50% దేవుడు 50% మానవుడు కాదు. And by the way, the Bible never uses the expression God man. నిజానికి బైబిల్లో మనం చూసినట్లయితే దైవ మానవుడు అని ఎక్కడా ప్రస్తావించబడలేదు. That's never used of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కడ ఉపయోగించలేదు అలా. He was fully God and fully man. And when he came to earth, he lived on earth as a man. ఆయన సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు, ఆయన సంపూర్ణంగా మానవుడై ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మానవునిగా ఆయన జీవించాడు. And he ascended up into God's presence, the Father's presence, as a man, so that ఆయన దేవుని సన్నిధికి, తండ్రి సన్నిధికి ఒక మానవునిగా ఆరోహణమై వెళ్ళాడు. the Holy Spirit, who knows truth better than you and me, నీకంటే నాకంటే సత్యం ఎక్కువగా తెలిసిన పరిశుద్ధాత్ముడు says concerning Christ in 1 Timothy and chapter 2 in verse 5. క్రీస్తు గురించి 1 తిమోతి 2:5 ఏం చెప్తున్నాడంటే, And this is in your Bible, if you believe it as God's word. 1 Timothy 2 verse 5. ఇది నీ బైబిల్లో ఉంది. నీవు దేవుని వాక్యమని దీన్ని నమ్మినట్లయితే దీన్ని చూడండి. 1 తిమోతి 2:5. There is one God and one mediator between God and man. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. And God and men. Who is that? Not the God man, but the man, Christ Jesus. దేవునికి నరులకు మధ్య ఎవరున్నారు? దైవ మానవుడు కాదు, ఒక నరుడు, ఆయనే క్రీస్తు యేసు. He became a man and he's forever a man. ఆయన మానవుడయ్యాడు, నిరంతరం మానవుడిగానే ఉంటాడు. Let me put it like this. నేను ఈ విధంగా చెప్తాను దీని గురించి. When Christ as God became man on earth, he did not cease to be God. క్రీస్తు దేవుడై ఉండి ఈ భూమి మీదకు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన తన దైవత్వాన్ని ఏమీ కోల్పోలేదు. When he ascended to heaven, he did not cease to be man. ఆయన పరలోకమునకు ఆరోహణమైన తర్వాత తన మానవత్వాన్ని ఆయన కోల్పోలేదు. That is the full truth, if you want to understand it. నీవు అర్థం చేసుకోవాలంటే అది సంపూర్ణమైన సత్యము. And that is why when he lived on earth with our limitations, tempted like us in all things, అందుకే ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు మనకు కలిగి ఉన్న పరిమితులను కలిగి జీవించి అన్ని విషయముల్లో మనవలే శోధించబడి and struggling against temptation, శోధన విషయములో ఎంతో ఎదుర్కొని పోరాటం చేసి he can say to us, follow me. ఆ విధంగా ఉన్నాడు కాబట్టి నన్ను వెంబడించుడి అని ఆయన మనతో చెప్పగలడు. Walk in my footsteps. నా అడుగు జాడల్లో నడవండి. Deny yourself like I denied myself. నన్ను నేను ఉపేక్షించుకున్నట్లు మీరు కూడా ఉపేక్షించుకోండి. Take up the cross, die to yourself every day as I died to myself every day. నా శిలువను ఎత్తుకొని నేను ప్రతిరోజు మరణించినట్లు మీరు కూడా మీ శిలువను ఎత్తుకొని ప్రతిరోజు మరణించాలి. Was it easy for Christ to overcome temptation? శోధనను జయించడానికి క్రీస్తుకు కూడా అంత సులభమా?
Is it easy for you to overcome temptation? నీవు శోధన జయించడానికి నీకు సులభమా? I mean, serious sins like murder, etc., we may not find it difficult to overcome. ఏదో భయంకరమైన పాపాలు, నరహత్య చేయటం ఇలాంటివన్నీ జయించడానికి అంత కష్టమై ఉండకపోవచ్చు. It may be very easy for you to overcome the temptation to kill somebody. వేరే వాళ్ళని చంపాలనే శోధన జయించటం మీకు ఎంతో సులభమై ఉండొచ్చు. But there are other subtler things, particularly in our thought life, కానీ కొన్ని కనపడని విషయాలు ఉంటాయి, ముఖ్యంగా మన తలంపుల్లో. which is very difficult to overcome. వాటిని జయించటం ఎంతో కష్టం. Sexually dirty thoughts, anxiety, bitterness, లైంగిక సంబంధమైన మురికి తలంపులు, ఆందోళన, పగ పెట్టుకొని ఉండటం, jealousy, grudges, pride, అసూయ, క్షమించలేకపోవటం, గర్వం, an unforgiving spirit, love of money. So many of these things that are inward క్షమించలేని ఆత్మ, ధనాశ, ఇవన్నీ కూడా మన అంతరంగంలో ఉండేవి. are very difficult to overcome. We got to be face up to it. Anger, for example. వీటిని జయించటం ఎంతో కష్టం అవుతుంది. వీటిని మనం ఎదుర్కోవాలి. ఉదాహరణకి మనం కోపం విషయంలో చూసినట్లయితే, But did Jesus find it easy? Or did he find it easier than us? Some people think that కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇది సులభమా? కొంతమంది అనుకున్నట్లు మనకంటే ఆయనకి సులభంగా ఉండొచ్చు అనుకుంటారు. because he was so pure, ఎందుకంటే ఆయన ఎంతో పవిత్రుడు కాబట్టి he found it much easier. ఆయనకు అది ఎంతో సులభమై ఉండొచ్చు అనుకుంటారు. So it's difficult for us to follow him. He didn't know what we go through. మనం దేని గుండా వెళ్తున్నామో ఆయనకు తెలియదు కాబట్టి ఆయన వెంబడించడం కష్టమని అనుకుంటారు. Well, let me use an illustration. ఒక సాదృశ్యాన్ని నేను ఉపయోగిస్తాను. Think of someone who's grown up in a slum ఒక మురికివాడలో పెరిగిన వ్యక్తిని మనం చూసినట్లయితే, in some poor village in India who's always lived in totally dirty surroundings భారతదేశంలో ఉన్న ఒక పేద గ్రామంలో పుట్టిన వ్యక్తి ఒక మురికివాడలో పెరిగాడు. with rats and cockroaches and mosquitoes and all types of filth, ఆయన చుట్టూ కూడా ఎలుకలు ఉన్నాయి, బొద్దింకలు ఉన్నాయి, మురికి ఉంటుంది. with no proper drainage or sewage in their place where they live. ఆ వ్యక్తి నివసించిన ఆ ప్రాంతంలో డ్రైనేజ్ కానీ అలాంటి వసతులు లేవు. And they are used to living in those dirty conditions. ఆ మురికి ప్రాంతంలో నివసించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. They are used to filth. ఎందుకంటే ఆ మురికిని చూస్తూ పెరిగారు వాళ్ళు. And it's not difficult for them to live in that filth because they're used to it from childhood. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి అక్కడే పెరిగారు కాబట్టి ఆ మురికి వాడల్లో నివసించడం వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. But think of someone who's coming from very, very hygienic surroundings, who's been brought up in luxury and కానీ ఒకసారి ఊహించుకోండి, ఒక విలాసవంతమైన ప్రదేశంలో నివసించిన వ్యక్తి, ఎంతో శుభ్రంగా ఉండే ప్రాంతంలో పెరిగిన వ్యక్తి, very, very hygienic surroundings, let's say from some Western country. ఉదాహరణకి కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఆ విధంగా ఉంటుంది. ఆ దేశంలో ఉండి ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, Some of those people have never seen a lizard crawling in their house అందులో కొంతమంది అసలు వాళ్ళ ఇంట్లో బల్లి ప్రాకటం కూడా వాళ్ళు చూసుండరు. ever in their life, never seen a cockroach in their house, వాళ్ళ జీవితంలో దాన్ని ఎప్పుడు చూసుండరు, ఒక బొద్దింకను కూడా వాళ్ళ ఇంట్లో చూసుండరు. etc. In such a standard of hygiene, coming and living in this slum. అంత పరిశుభ్రంగా ఉన్న వాతావరణంలో పెరిగి అలాంటి ప్రమాణాలతో పెరిగిన వ్యక్తి ఒక మురికివాడకు వచ్చాడు అనుకోండి, in order to help the people in that slum to live a better life. ఆ మురికివాడలో నివసిస్తున్న ప్రజలకు సహాయం చేయటానికి, ఆ ప్రజలకు మెరుగైన జీవితం ఇవ్వటానికి, Who do you think would find a greater struggle there అక్కడ ఎవరికి ఎక్కువ ప్రయాసం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? to live in that slum? Is it this person who's come from totally pure surroundings, hygienic surroundings, or the person who's always lived there? You know the answer. ఆ మురికివాడలో నివసిస్తున్న వ్యక్తులకా లేక పరిశుభ్రమైన వాతావరణంలో పెరిగి వచ్చిన వ్యక్తికా? మీకు తెలుసు జవాబు ఏంటో. The person who's come from totally hygienic surroundings will find it such a struggle just to live there. ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో పెరిగిన వ్యక్తి కనీసం అక్కడ వచ్చి ఉండటానికి కూడా అతను ఎంతో కష్టపడాల్సి వస్తుంది. And leave alone keep himself pure from unhygienic situations. అక్కడున్న మురికివాడలో పరిశుభ్రంగా ఉండటం తర్వాత సంగతి, కనీసం అక్కడ ఉండటానికి కూడా అతను ఎంతో ఇబ్బంది పడతాడు. So even so, Christ came from the purity of heaven to this earth. అదే విధంగా క్రీస్తు కూడా ఎంతో పవిత్రమైన పరలోకం నుండి వచ్చాడు ఈ భూమి మీదకు. It must have been very, very difficult for him. ఆయనకి అది ఎంతో ప్రయాసమై ఉండాలి. Much more than for us who are used to this filth. మనకి మురికి అలవాటు కాబట్టి మనకంటే ఎక్కువ ఆయనకే ఇబ్బంది ఉంటుంది. So it was a greater battle for him. తనకైతే ఇది ఎంతో గొప్ప పోరాటం. And further, he could not afford to sin even once. అంత మాత్రమే కాదు, ఆయన ఒక్కసారి కూడా పాపం చేయడానికి వీల్లేదు. If he was going to be a sacrifice for us. ఎందుకంటే మన కోసం ఆయన బలియాగం అవ్వాలంటే. And we know how difficult it is to keep from sinning
in our thoughts or attitudes or motives just for one day. మన తలంపుల్లో కానీ ఉద్దేశాల్లో కానీ వైఖరిలో కానీ పాపం చేయకుండా కనీసం ఒక్కరోజు ఉండాలన్నా అది ఎంత కష్టమో మనకు తెలుసు. I mean, if you manage to live free from sin in thought, word, attitude, motive for 1 month, boy, that would be a feat. ఒకవేళ నీ తలంపులో కానీ మాటలో కానీ క్రియలో కానీ వైఖరిలో కానీ ఉద్దేశాల్లో కానీ ఒక్కసారి కూడా పాపం చేయకుండా 1 నెల రోజులు నువ్వు జీవించినట్లయితే అది ఎంతో గొప్ప ఘనతను సాధించినట్లే. Jesus taught us to pray every day. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు మనం ఇలా ప్రార్థన చేయాలని నేర్పించారు. Forgive us our sins as we forgive others. మేము ఇతరుల అపరాధములు క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. Do you know that that's a prayer that even if you don't repeat it, we need to recognize that we need to pray for it every day? మనం ప్రతిరోజు దాని గురించే ప్రార్థన చేయకపోయినా ప్రతిరోజు మనం చేయవలసిన ప్రార్థన అదని మీరు గుర్తెరిగారా? I pray every day, Lord, forgive me my sins. ప్రభువా నా పాపములను క్షమించని ప్రతిరోజు నేను ప్రార్థిస్తాను. How do we know this is supposing something we need daily? ఇది ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన అని మీకు ఎలా తెలుస్తుంది? Because the previous request is, give us this day our daily bread. ఎందుకంటే దానికి ముందు ఉన్న విన్నపాన్ని మనం చూసినట్లయితే నేడు మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయమని ఉంటుంది. Matthew 6 verse 11. So it's a daily thing. Lord, I need my daily bread today. మత్తయి సువార్త 6:11. కాబట్టి ఇది అనుదినము చేయవలసిన పని. ప్రభువా నేడు మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. And the next request is, forgive me my sins every day. తర్వాత విన్నపం ఏంటంటే ప్రతిరోజు మా అపరాధములను క్షమించండి. Then you may say, what are you talking about victory over sin then, if you're sinning every day? మరి ప్రతిరోజు నువ్వు పాపం చేస్తుంటే మరి పాపం మీద విజయం అని చెప్తున్నావు అదేంటి అని మీరు అడగొచ్చు. There is a difference between overcoming conscious sin and unconsciously sinning in areas that we don't even know about. మనకు తెలిసిన పాపాన్ని జయించటం వేరు, మనకు తెలియని అసలు కనీసం మనకు తెలియని వాటి విషయంలో కూడా పాపంలో పడిపోవటం వేరు. The area of our life that we know is only about 10%. మన జీవితంలో మనకు తెలిసిన భాగం కేవలం 10% మాత్రమే. Like the tip of the iceberg. మంచు కొండ మీద కనపడే ఒక చిన్న కొన వంటిది. Like a cube of ice in a glass of water, just the top part. That's all we can see of sin in our life. ఒక గ్లాసులో ఐస్ గడ్డను వేస్తే మనకు పై భాగం కొంచెం మాత్రమే కనపడుతుంది. మన జీవితంలో కూడా మనకు కనపడేది అంతే. The whole lot of areas in our life where we're unconscious. మన జీవితంలో అనేక విషయాలు మనం తెలియని వారంగా ఉంటాం. Of sin, of unChristlikeness. And we need to pray that God will forgive us even those areas. పాపం విషయంలో క్రీస్తు సారూప్యంలో లేని విషయంలో మనము దేవునికి ప్రార్థన చేయాలి వాటిని క్షమించమని. So that's what I mean. We can live in total victory over conscious sin. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకు తెలిసిన ప్రతి పాపం మీద మనం జయాన్ని కలిగి ఉండొచ్చు. Like the Apostle Paul says in 1 Corinthians and chapter 4, 1 Corinthians chapter 4, he says, మొదటి కొరింథీ 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా in verse 4, I am conscious of nothing against myself. మొదటి కొరింథీ 4:4 నా యందు నాకు ఏ దోషమును కానరాదు. Or in other words, I'm living in victory over all known sin. ఇంకో మాటలో చెప్పాలంటే నాకు తెలిసిన ప్రతి పాపం విషయంలో నేను జయమును కలిగి ఉన్నాను. I'm not aware of any sin in my life that I'm conscious of. నా జీవితంలో నాకు తెలిసిన పాపం ఏది లేదు. But that doesn't mean I'm acquitted. It doesn't mean I'm completely free from guilt. ఇందువలన నేను నీతిమంతునిగా ఎంచబడను. అంటే నేను అపరాధిని కాదని కాదు దాని అర్థం. Because 1 Corinthians 4:4, the one who examines me is not you folks, you Corinthians, who can only see my external life. ఎందుకంటే మొదటి కొరింథీ 4:4 ప్రకారం కొరింథీయులారా మీరు కాదు నన్ను విమర్శించేది, మీరు నా బాహ్య సంబంధమైన జీవితాన్ని చూడగలరు. The one who examines me is the Lord himself, to whom I'm answerable, and he sees a whole lot of areas in my life that I don't even see myself. ఆయనకే నేను జవాబు చెప్పుకోవాలి. ఎందుకంటే నా జీవితంలో నేను కూడా చూడలేనివి అనేక విషయాలు చూడగలిగింది ఆయన మాత్రమే. And so I can't say I'm acquitted. I have to ask God to forgive me. కాబట్టి నన్ను నేను నీతిమంతునిగా ఎంచుకోను కానీ నన్ను క్షమించమని ప్రభువుని అడుగుతాను. And as God gives me light on those areas, I can seek to overcome in those areas. ఆ విషయాల్లో నాకు దేవుడు వెలిగిచ్చే కొలది ఆ విషయాల్లో కూడా నేను జయించడానికి ప్రయత్నం చేస్తాను. This is sanctification. ఇదే పరిశుద్ధపరచబడటం అంటే. So when in the simple command, follow me, the Lord is showing us the pathway to a wonderful life of progressive sanctification
కాబట్టి నన్ను వెంబడించుడి అనే సామాన్యమైన ఆజ్ఞలో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చూపిస్తున్నారంటే మనం అనుదినము ఎదుగుతూ ఉండే ఆ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు పరిశుద్ధపరచబడే విషయంలో. where, like it says in Proverbs 4 and verse 18, the path of the righteous person who has been declared righteous. సామెతలు 4:18లో మనం చూసినట్లయితే నీతిమంతుని మార్గము ప్రభు చేత అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. By having the righteousness of Christ imputed to him the moment he is converted. ఆ వ్యక్తి రక్షించబడిన వెంటనే క్రీస్తు యొక్క నీతి అతనికి ఆపాదించబడింది. Now progresses in practical righteousness to a greater degree day by day. ఇప్పుడు అభ్యాసాత్మకమైన నీతి విషయంలో రోజు రోజుకు అతడు ఎదుగుతూ ఉన్నాడు. Says in Proverbs 18, just like the sun when it rises and slowly goes into the heavens higher and higher and higher till it comes to the perfect noonday position when it's brightest. ఇక్కడ 18వ వచనంలో చెప్పబడింది, సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అయ్యే వరకు అక్కడికి వెళ్తూ ఉంటాడు, పట్ట పగల వరకు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాడు, అక్కడ తేజరిల్లే వెలుగు వచ్చే వరకు కూడా. So sunrise is like being born again. కాబట్టి ఇక్కడ సూర్యోదయం అంటే ఏంటంటే తిరిగి జన్మించటం. The darkness is passed away. చీకటి తొలగిపోయింది. From that moment we shouldn't remain with the sun on the horizon in our lives. ఆ క్షణం నుండి మన జీవితాల్లో ఒకే చోట అక్కడే ఆగిపోకూడదు. It must increase in brightness. The path of the righteous is like the shining light, like the light of dawn that gets brighter, 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 brighter. ఆ వెలుగులో మనం ఎదుగుతూ ఉండాలి. నీతిమంతుల మార్గం ఎలా ఉంటుందంటే పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు ఉండాలి. ఆ సూర్యోదయం నుండి కూడా పట్టపగల వరకు ఆ వెలుగు తేజరిల్లుతూ ఉండాలి. Till the day Christ comes back, when it says we will be like him. క్రీస్తు మరలా వచ్చే వరకు కూడా ఆ విధంగా ఉండి ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వలె మారిపోతాం. 1 John chapter 3 verse 2, we will be like him only when he comes. మొదటి యోహాను 3:2లో చెప్పినట్లుగా మనము ఆయన్ను చూచినప్పుడు ఆయన వలె మారతాం. But we can walk like him today. కానీ ఈనాడు మనము ఆయన వలె నడవచ్చు. Notice that difference in 1 John chapter 3 verse 2. ఇక్కడ వ్యత్యాసాన్ని గమనించండి. మొదటి యోహాను 3:2లో మనం చూస్తే, Beloved, we are already children of God. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. That's already taken place. But what we're going to be is not yet manifest. ఇప్పటికే అది జరిగిపోయింది. కానీ మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. What are we going to be like? We're going to be like him. మరి మనం ఏమవుతాము? మనం ఆయన వలె మారతాం. We're going to be like Jesus completely in our total personality, thought, word, deed, attitude, motive. మన సంపూర్ణ వ్యక్తిత్వంలో మనము క్రీస్తు వలె మారిపోతాము. మన తలంపులో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ, మన వైఖరిలో కానీ, inner life, unconscious life, every part of me is going to be like Jesus when he comes. నా అంతరంగ జీవితం కానీ, నాకు తెలియని జీవితం కానీ, ప్రతి విషయంలో కూడా క్రీస్తు వలె మారిపోతాము. ఎప్పుడు? ఆయన మరలా వచ్చినప్పుడు. Again, and we see him as he is. ఆయన ఏమై ఉన్నాడో ఆయన వలె మనం చూస్తాం. But until that day, what should we do? కానీ ఆ దినం వరకు మనం ఏం చేయాలి? It says in the next verse, if you have this hope that one day you'll be like him. ఆ తర్వాత వచనంలో మనం చూస్తున్నాము, నీవు ఆయన వలె మారతావని నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, you will keep on purifying yourself every day. ప్రతిరోజు నిన్ను నీవు పవిత్రపరచుకుంటూ ఉంటావు. Until you reach his standard of purity. ఆయన యొక్క పవిత్రత ప్రమాణాలు చేరే వరకు కూడా. And that's what it says in 1 John 2 and verse 6, that if I say I'm a Christian, I must live like Christ lived. అందుకే మొదటి యోహాను 2:6లో ఈ విధంగా చెప్పబడింది, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నట్లయితే క్రీస్తు జీవించినట్లు నేను కూడా జీవించాలి. Walk as he walked. ఆయన నడిచినట్లుగా నేను కూడా నడుచుకున్న బద్ధుడినై ఉన్నాను. And then one day I will be like him. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒకానొక రోజు నేను ఆయన వలె ఉంటాను. So see the difference between 1 John 2:6 and 1 John 3:2. కాబట్టి ఇక్కడ వ్యత్యాసాన్ని మీరు చూడండి. మొదటి యోహాను 2:6, మొదటి యోహాను 3:2. If you want to understand this simple command of Jesus, follow me. నన్ను వెంబడించుడి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఈ సామాన్యమైన ఆజ్ఞను అర్థం చేసుకోవాలంటే 1 John 2:6 is I to walk by the same principles by which Jesus lived his earthly life. మొదటి యోహాను 2:6లో ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎటువంటి ప్రమాణాలతో జీవించాడో నేను కూడా అలానే జీవించాలి. ఆయన వలె అటువంటి నియమాలతో నేను జీవించాలి. The same attitude to
material things, the same attitude to men, the same attitude to women. ఈ భూ సంబంధమైన విషయాల పట్ల ఆయన ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాడో అటువంటి వైఖరితో ప్రజలను ఆయన ఏ విధంగా చూశాడో ఆ విధంగా చూడటం, స్త్రీలను ఆయన ఏ విధంగా చూశాడో ఆ విధంగా చూడటం, The same attitude to Pharisees, the same attitude to religious hypocrites. పరిసయ్యుల పట్ల ఆయన ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాడో అటువంటి వైఖరిని కలిగి ఉండటము, మత సంబంధమైన వేషధారుల పట్ల ఆయన ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాడో అటువంటి వైఖరిని కలిగి ఉండటం, The same attitude to enemies who crucified him, Father, forgive them, for they don't know what they do, etc. తను సిలువ వేసిన శత్రువుల పట్ల ఆయన ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాడో అటువంటి వైఖరిని కలిగి ఉండటం. అదేంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక వారిని క్షమించండి. The same attitude that Jesus had towards every human being and to material things, that is to walk as Jesus walked. ప్రతి మనిషి పట్ల, భూ సంబంధమైన వస్తువుల పట్ల యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నారో అటువంటి వైఖరిని కలిగి ఉన్నట్లయితే ఆయన నడుచుకున్నట్లు మనం కూడా నడుస్తున్నామని, And the Holy Spirit will enable us to do that. ఆ విధంగా మనం చేయటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. But it will only be in our conscious area, which is 10% of our life. కానీ ఇది ఎలా ఉంటుందంటే, కేవలం మనకు తెలిసిన విషయాల్లోనే ఉంటుంది. అది మన జీవితంలో మనకు తెలిసిన విషయాల్లో కేవలం 10% మాత్రమే. And the remaining 90%, as God reveals to us more and more of the hidden areas of our life, మిగిలిన 90% ఎలా ఉంటుందంటే, మనకు కనపడని జీవితంలో అనేక విషయాల్లో దేవుడు మనకు ప్రత్యక్షతనిచ్చే కొలది we overcome in those areas too. ఆ విషయాల్లో కూడా మనం జయిస్తూ ఉంటాం. And we progressively purify ourselves. ఆ విధంగా అంతకంతకు మనల్ని మనం పవిత్రులుగా చేసుకుంటూ ఉంటాం. God cleanses us from sin. That's 1 John 1:7. He cleanses us from sin. But 1 John 3:3 is we purifying ourselves. మొదటి యోహాను 1:7లో దేవుడు మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కానీ మొదటి యోహాను 3:3లో చూసినట్లయితే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. As we seek to get rid of, by the power of the Holy Spirit, sinful habits in our life. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, శక్తి ద్వారా మన జీవితంలో ఉన్న పాపపు అలవాట్ల నుండి మనం విడుదల పొందటానికి చూస్తున్నప్పుడు, This is what it means to follow in Jesus' footsteps. ఈ విధంగా చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం వెంబడిస్తున్నట్లు. And Jesus is called in Hebrews chapter 6 and verse 20 our forerunner. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:20 యేసుక్రీస్తు ప్రభువారు మనకంటే ముందుగా పరిగెత్తినవాడు అని రాయబడి ఉన్నది. It's a title which many Christians don't know. అనేక మంది క్రైస్తవులకి ఈ విషయం గురించి తెలియదు. We know him as our savior. We know him as the light of the world, the bread of life. ఆయన మన రక్షకుడని మనకు తెలుసు. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడని మనకు తెలుసు. ఆయనే జీవాహారం అయి ఉన్నాడని మనకు తెలుసు. The resurrection and the life, the way, the truth and the life. ఆయనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాడని మనకు తెలుసు. ఆయనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాడని మనకు తెలుసు. The good shepherd. మంచి కాపరని తెలుసు. But here is a title which is not so well known. Hebrews 6:20 our forerunner. కానీ హెబ్రీ 6:20లో ఉన్నట్లుగా ఆయన మనకు ముందుగా పరిగెత్తిన వాడు అనే ఈ బిరుదు అనేక మందికి తెలియదు. That means one who has run this race in front of us. దీని అర్థం ఏంటంటే, మనకంటే ముందుగా పరుగు పందెంలో పరిగెత్తిన వాడు అని అర్థం. Hebrews is a great book that tells us about the humanity of Christ and how we can follow him. హెబ్రీయులకు రాసిన గ్రంథం అనేది ఎంతో శ్రేష్టమైన గ్రంథము. యేసుక్రీస్తు ప్రభువు ఒక మానవునిగా ఏ విధంగా ఉన్నాడో, ఆయన మనం ఎలా వెంబడించాలో ఈ గ్రంథం చెప్తూ ఉంటుంది. And it says in Hebrews 12 verse 1 and 2 హెబ్రీ 12:1-2 ఈ విధంగా ఉంది. that we have to run this race looking at our forerunner, Christ. మనకు ముందుగా పరిగెత్తిన యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలని ఉంది. Who was tempted like us, who lived on earth like us. ఆయన మనవలే శోధించబడ్డాడు, ఈ భూమి మీద మనవలే ఆయన జీవించాడు. And there's no excuse for us today to say, I can't overcome conscious sin. నాకు తెలిసిన పాపాన్ని నేను జయించలేను అని చెప్పటానికి ఏ సాకు లేదు ఈ రోజు. ఇంకా No excuse. ఎటువంటి సాకు లేదు. Except that we're not hungering and thirsting after righteousness. We're not seeking to be filled with the Spirit. నీతి విషయంలో మనం ఆకలి దప్పులు లేనట్లయితే ఆ విధంగా ఉంటాం, లేక పరిశుద్ధాంతో నింపబడాలనే కోరిక లేనట్లయితే ఆ విధంగా ఉంటాం. And live a Spirit-filled life every day. ప్రతిరోజు ఆత్మతో నింపబడిన జీవితం కలిగి ఉండాలనే దాహం లేనట్లయితే ఈ విధంగా ఉంటాం. So all that is involved in this simple command, follow me. ఇవన్నీ కూడా నన్ను వెంబడించుడి అనే సామాన్యమైన ఆజ్ఞతో ప్రారంభమవుతుంది. Not just follow the written word. ఏదో కేవలం రాయబడిన వాక్యాన్ని వెంబడించడం కాదు. You know, we can become bibliolaters. That means people who worship the Bible. మనము బైబిల్ని విగ్రహముగా ఆరాధించే వాళ్ళగా ఉండొచ్చు.
And then people get into so many theological arguments about what does this verse mean and what does that verse mean. అనేక మంది వేదాంతపరమైన వాదనలు పెట్టుకోవచ్చు. ఆ వచనం యొక్క అర్థం ఏంటి, ఈ వచనం యొక్క అర్థం ఏంటి? See, what do you do when you come to an English word that you can't understand? ఒక ఇంగ్లీష్ లో మాట రాయబడినప్పుడు నీకు అర్థం కాకపోతే నువ్వేం చేస్తావు? Supposing you found a difficult English word in a book. ఉదాహరణకు ఒక పుస్తకంలో కష్టమైన ఇంగ్లీష్ పదాన్ని నువ్వు చూసావనుకో. So here's what I do. I put the book aside and take a dictionary. నేనేం చేస్తానంటే ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి ఒక డిక్షనరీని తీసుకుంటాను. I try to find out the meaning of that word, and that's how I improve my English. ఆ పదానికి అర్థం ఏంటో చూసి ఆ విధంగా ఇంగ్లీష్ భాష నేను బాగా అర్థం చేసుకుంటాను. That's how I've done it for the last so many years. అనేక సంవత్సరాలుగా నేను ఈ పని చేశాను. Whenever I've come across a word I didn't know, I look up a dictionary. ఒకవేళ నాకు తెలియని మాటను నేను చూసినప్పుడు డిక్షనరీలో చూస్తాను. In the same way in the Bible, when you come across a verse that you cannot understand, అదేవిధంగా బైబిల్లో కూడా నీకు అర్థం కాని ఒక వచనాన్ని నువ్వు చూసినప్పుడు look up the dictionary. The dictionary is not a earthly dictionary now. The biblical dictionary is the word made flesh in Christ. నీవు అప్పుడు డిక్షనరీలో చూడాలి. ఇక్కడ డిక్షనరీ అంటే మామూలుగా భూ సంబంధమైన డిక్షనరీ కాదు. బైబిల్ డిక్షనరీ ఏంటి అంటే ఆ వాక్యము శరీరధారి అయి వచ్చెను. He is our dictionary. ఆయనే మన డిక్షనరీగా ఉన్నాడు. So when you come across a verse in the New Testament that commands you to do something, you don't know what it means, క్రొత్త నిబంధనలో ఒక వచనము నిన్ను ఒక విషయం చేయమని ఆజ్ఞాపిస్తున్నట్లయితే, అది నీకు అర్థం కానట్లయితే look at Jesus Christ and see how he did it. యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి ఆయన ఏ విధంగా చేశాడు చూడు. That's our dictionary. The way he did it is the way for me to follow. ఆయనే మన డిక్షనరీ అయి ఉన్నాడు. ఆయన ఏ విధంగా చేశాడో మనం కూడా అదే విధంగా చేయాలి. If you want to understand humility, don't look up an English dictionary, look at Jesus Christ. దీనత్వము అనే దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ డిక్షనరీని చూడొద్దు, యేసుక్రీస్తు ప్రభువుని చూడు. If you want to know what it is to love God, look at Christ. If you want to know what it is to love people, look at Christ. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడు. మనుషుల్ని ఎలా ప్రేమించాలి అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడు. If you want to know how to treat women, look at Christ. If you want to know what your attitude to money should be, look at Christ. స్త్రీలతో ఎలా వ్యవహరించాలో నువ్వు తెలుసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడు. ధనం పట్ల నీ వైఖరి ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడు. So this is all that's involved in this simple command, follow me. నన్ను వెంబడించుడి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన చిన్న ఆజ్ఞలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. We're not following commands. In the Old Testament, they could only follow commands. పాత నిబంధనలోని ఆజ్ఞల వలె మనం పాటించట్లేదు. వాళ్ళు కేవలం ఆజ్ఞలనే పాటించేవాళ్ళు. Many commandments, 613 commandments in the law of Moses. మోషే యొక్క ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. Boy, what a job even to remember them, to follow them. వాటిని గుర్తుంచుకోవటం, వాటిని వెంబడించటం ఎంత కష్టమో కదా. But now it's all simplified by the Holy Spirit who shows us Jesus Christ all the time in our life, and we can follow his example. ఇప్పుడైతే మనకు అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో క్రోడీకరించి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తూ ఉంటాడు ఆయన వెంబడించడానికి. That's why the Christian life has become simple in the new covenant. అందుకే క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితం అనేది ఎంతో సులభంగా ఉంటుంది. You don't have to remember so many commandments. Follow me. నీవు ఎన్నో ఆజ్ఞలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, నన్ను వెంబడించు. So let's allow the Holy Spirit to show us the glory of Jesus so that we can follow him more closely. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను పరిశుద్ధాత్ముడు మనకు చూపించినట్లు మనం అనుమతిద్దాం. ఆ విధంగా ఆయన్ను మనము అన్యోన్యంగా వెంబడించినట్లుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, as we bow before you again, ఓ ప్రభువా, మరలా మీ యొద్ద తల్ల వంచుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. we thank you for your word that is so clear. ప్రభువా, ఎంతో స్పష్టమైన మీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. For all who have ears to hear, ప్రభువా, చెవి కలిగిన ప్రతి ఒక్కరూ వినున్నట్లుగా help us to follow in Christ's footsteps క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మేము వెంబడించడానికి మాకు సహాయం చేయండి. every single step of the way. ఆ మార్గంలో ప్రతి అడుగును మేము వెంబడించినట్లుగా We humbly ask in Jesus' name. ప్రభువా, మేము దీనులమై యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్.